నిప్పట్టు ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా 2 కప్పులు గోధుమ పిండి, దాంట్లో 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ, కొంచెం వాము. ఇప్పుడు సన్నగా తరుక్కున్న మెంతి ఆకు వేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారా, చూపించే విధంగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోండి. అలా ఒక 10 మినిట్స్ చేస్తే మెత్తగా ఒక చపాతీ పిండిలాగా వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి అట్లా చల్లి పిండి తీసుకొని చపాతీ మనం ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి. మరీ పల్చగా వద్దు, కొంచెం లావుగానే రుద్దుకోండి. కొంచెం మందంగానే ఉండాలి, అప్పుడు క్రిస్పీగా వస్తుంది. ఏదన్నా మీ దగ్గర మూత కానీ తీసుకొని రౌండ్గా అలా నేను చూపించే విధంగా రౌండ్గా చేసుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఫోక్ తీసుకొని అట్లా మధ్యలో డాట్స్ పెట్టండి. అలా పెట్టడం వల్ల లోపలంతా బాగా కాలి చాలా క్రిస్పీగా ఉంటుంది. అలా చపాతీ పిండి అంతా రుద్దేసుకొని సన్నగా ఘాట్లు పెట్టుకొని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఫోక్స్తో సన్నగా ఘాట్లు పెట్టుకోండి. ఇవి ఒక 1 వీక్ 10 డేస్ వరకు పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. టీ తాగేటప్పుడు కానీ, మార్నింగ్ టిఫిన్గా, స్నాక్స్కి ఎలా అయినా తినచ్చు. చూసారా, నేను అన్నీ అలా పెట్టుకొని సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలా కొన్ని వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనము తిప్పేటప్పుడు మనకు అనిపిస్తుంది, క్రిస్పీ అని అనిపించినప్పుడు తీసేసేయండి. టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ అంతా తీసుకుంటుంది. చూసారా, అలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 7 to 8 మినిట్స్ పడుతుంది క్రిస్పీగా రావడానికి. చూసారా, కలర్ చేంజ్ అయింది. అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నేను అన్నీ ఒకేసారి రుద్దేసి ఒకేసారి డీప్ ఫ్రై చేసేస్తున్నాను. చూసారా, కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేస్తున్నాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.